తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గతించిన కాలమంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి జ్ఞానమైన నీ మాటలు నీ సన్నిధిలో నాయన నేర్చుకొనుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు నీ లేఖనాల్లోంచి కొద్ది మాటలు నాయన నీ పక్షంగా ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను తండ్రి. ఇదిగో నాయన, చెప్పడానికి కావలసిన జ్ఞానము నాకు అనుగ్రహించండి. ఆ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించగలిగిన భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో రూతు పుస్తకం అనేది ఒకటి ఉందండి, 4 అధ్యాయాలు. చాలాసార్లు మనం అందరం చదువుకున్నాం, చాలాసార్లు చదివేశారు. చిన్న పుస్తకం కాబట్టి అందరూ చదివేశారు. ఇది ఒకసారి కొంచెం జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది. ఈ రూతు గ్రంథాన్ని ఆత్మీయ భావంగానే అర్థం చేసుకోవాలి తప్ప వేరే వేరే ఆలోచనలతో శారీరక పరంగా కూడా దీన్ని తప్పు పట్టకూడదు. న్యాయాధిపతులు ఏలిన దినమున ముందు దేశములో కరువు కలువగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను వెంటబెట్టుకొని 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబీయుల దేశమునకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెక్. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండరు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత, భర్త చనిపోయాడండి నయోమి గారికి. చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఆమె ఉంది. వారు మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారండి. భర్త చనిపోయిన తర్వాత కొడుకులిద్దరికి కూడా మోయాబీ స్త్రీలతో వివాహం జరిగింది. వారిలో ఒక దాని పేరు వార్ప, ఒక కోడల పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మళ్ళీ మహులోను, కిల్యోను కూడా 2 కూడా చనిపోయారండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నయోమి గారు భర్త చనిపోయాడు, కొడుకులు ఉన్నారు. కొడుకులు ఆ ప్రాంతంలో స్త్రీలనే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా చనిపోయారండి. అంటే నయోమి గారికి భర్త చనిపోయాడు, 2 కొడుకులకి పెళ్లి చేస్తే కొడుకులు చనిపోయారు. అంటే 3 కూడా భర్తలు లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మళ్ళీ తను ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిందో ఆ ప్రాంతంలో మళ్ళీ దేవుడు మళ్ళీ అక్కడ పంటనిచ్చి సమృద్ధినిచ్చాడన్న విషయం తెలిసిందండి నయోమి గారికి. తెలిసినప్పుడు ఈ నయోమి 2 కోడళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళారో ఆ ప్రాంతానికి బయలుదేరి వచ్చుచుండగా నయోమి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మీరు మీ తల్లుల ఇళ్ళకు తిరిగి వెళ్ళండి, నాకు భర్త లేడు, మీ 2కి కూడా భర్తలు చనిపోయారు, నాతో పాటు మీరు రావటం వల్ల మీకు ప్రయోజనం ఏంటి అన్న ఆలోచనతో మీ తల్లిదండ్రులు వెళ్ళండి, మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి, ఎప్పటి నుంచైనా మీ జీవితం బాగుండేటట్లుగా మీరు మరలి వెళ్ళిపోండి అని ఒక మంచి సలహా ఇస్తుందండి. 1:14 చూస్తే అప్పుడు వీళ్ళందరూ 2 కూడా ఎలుగెత్తి ఏడవగా, 2 కోడళ్ళు కూడా ఈ మాట అనేటప్పటికి ఎలుగెత్తి ఏడ్చారంటండి. ఎలుగెత్తి ఏడవగా ఇతరులో ఒక ఆవిడ, ఎవరు? వార్ప, తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు అత్తని
హత్తుకొనెను. అంటే ఇద్దరు కోడళ్ళే. ఒక ఆవిడ ముద్దు పెట్టుకుంది, ఒక ఆవిడ పట్టుకుందండి. ఓర్పు లేని వార్ప ముద్దు పెట్టుకుంది. ఎందుకని అంటే అత్తను విడిచి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. సిద్ధపడి ముద్దు పెట్టుకుంది. ఏంటి ఆ మనసులో ఉన్న ఉద్దేశం అంటే, ఇక ఈవిడితో నాకున్న జీవితం ఇంకా ఎలా సంతోషంగా ఉండగలదు, నేను నా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సఖ్యంగా పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని అనుకుని ఉండవచ్చు వార్ప. కానీ రూత్ ఏమేం చేసింది? హత్తను హత్తుకుంది. రూతు హత్తను ఏ ఉద్దేశంతో హత్తుకుంది? ఇక్కడ ఆవిడ వెళ్ళిపోయింది, రూతు హత్తుకుంది. ఒక స్త్రీ అండి పుట్టినప్పుడు అండి తల్లిదండ్రుల సంరక్షణలో 20 ఏళ్ళ వరకు పెంచుతారండి. 20 ఏళ్ళు జరిగిన తర్వాత వివాహం జరుగుద్ది. వివాహం జరిగిన తర్వాత భర్త సంరక్షకుడుగా కాపుదలగా ఉంటాడు. ముసలి వయస్సు వచ్చిన తర్వాత భర్త ఉంటే భర్త, తర్వాత కొడుకులు కూడా ఆ స్త్రీకి ఆసరాగా ఉండి పోషించుకుంటూ ఉంటారు. కానీ ఈ పరిస్థితి ఇక్కడ లేదు. భర్త లేడు, కొడుకులు లేరు. ఒక కోడలు, తోటి కోడలు వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతే ఈ ముసలి వయసులో ఈమె పరిస్థితి ఏమిటి? ఏమంటే యవనస్తురాలైన ఆ స్త్రీ అలా ఆలోచించిందంటే ఎంత నీతిగా ఆలోచించిందో చూడండి. ఎంత నీతి కలిగిన ఆలోచన అండి ఇది. ఇటువంటి ఆలోచన దేవుడి పిల్లలకి, దేవుడికి ఇష్టమైందండి. ఇటువంటి ఆలోచనతోనే ఏమైనా సరే నా అత్తను నేను విడిచిపెట్టి వెళ్ళకూడదు. జరిగిందేదో జరిగింది, కష్టాలు వచ్చాయి, సహిద్దాం, భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం, మనం మాత్రం నీతిని విడిచిపెట్టకూడదు. అప్పుడు 1వ అధ్యాయం 20-21 చూసినట్లయితే నయోమి మాట్లాడుతుంది. నా ఊరు వెళ్ళిపోయారు ఆమె. అక్కడ ఊళ్ళో కొన్నాళ్ళ క్రితం వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ ఆ ఊరు వచ్చేటప్పటికి అందరూ కూడా వచ్చేసారు. వెళ్ళిపోయిన నయోమి కదా ఈవిడి అని పలకరిస్తాక అందరూ వచ్చారనమాట. అప్పుడు నయోమి మాట్లాడే మాట ఏంటంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసను గనుక నన్ను నయోమి. నయోమి అంటే మధురమని అర్థమని మనకు అర్థమవుతుంది. ఆ మధురమైన పరిస్థితి నాకు లేదు. నన్ను నయోమి అనవద్దు, మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళ్ళాను. మారా అంటే చేదు. నా బ్రతుకులో చేదు పరిస్థితి వచ్చింది, నన్ను చేదు అంటేనే బాగుంటుంది అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతుంది. సమృద్ధి గలదానై వెళ్ళాను అంటుంది. ఇక్కడ కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళింది కదా ఈవిడి. సమృద్ధి గలదానై వెళ్ళానని ఎలా అనగలుగుతుందంటే, ఇక్కడి నుంచి ఆవిడ అక్కడికి వెళ్ళేటప్పుడు భర్త ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. అటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళింది. రిక్తురాలుగా రాజేశను, రిక్తురాలుగా నన్ను దేవుడు రాజేశను. సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేశను. సర్వశక్తుడు. ఇక్కడ నయోమి అంత కష్టంలో కూడా ఏమంటుందంటే చూసారా, దేవుడిని సర్వశక్తుడు. ఇంక వేరే ఛాన్స్ లేదండి. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు దుఃఖము కలగజేస్తున్నాం. తన బాధను వెళ్ళబుచ్చుకుంటుందో తప్ప దేవుణ్ణి తిరిగి వేరే రకంగా అపార్థం చేసుకుని ఏదో మాట అనలేదండి. రూతు గ్రంథం 2:1 అక్కడికి వెళ్ళిపోయారండి. మోయాబుల దేశం విడిచిపెట్టి వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నయోమి గారి పెనిమిటికి ఒక బంధువుడు ఉన్నాడు. అతడు చాలా ఆస్తిపరుడు. ఈ నయోమి గారి భర్త వంశపు వాడే ఆయన కూడా, బోయేజ్ గారు. అతని పేరు బోయేజ్. అసలు ఈ అమ్మోనీయులు మోయాబీయులు ఎవరంటే లోతు సంతానం నుండి వచ్చిన వాళ్ళండి. లోతు సంతానం నుండి
వచ్చిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళిన సమయం ఎటువంటిదంటే గోధుమల పంట, ఎవల పంట కూర్చుకునే సమయంలో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు, పలకరించిన తర్వాత ఇక నయోమి ఒక మాట మాట్లాడుతుంది. 2:2 చూడండి. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకుందనని నయోమితో చెప్పగా, అత్తగారితో చెప్తుందండి. అంటే అత్తగారిని పోషించే బాధ్యత ఎవరు తీసుకున్నారు? కోడలు తీసుకుంది. అందుకే వచ్చింది అందుకు. చూడండి ప్రియుల, అత్తను పోషించే బాధ్యత తీసుకుంది. చూడండి, అత్త బాధ్యత కొడుకులు ఉంటే కొడుకులు, భర్త ఉంటే భర్త చూసుకోవాల్సిన పరిస్థితి అసలు. కానీ ఇక్కడ కోడలు వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కోడలు తీసుకుంది. భర్త ఉన్నప్పుడు కూడా చూసే పరిస్థితి లేదు ఈ రోజుల్లో చాలామంది అత్తగారిని. భర్త లేనప్పుడే కూడా కొడుకులాగా, ఒక కూతురులాగా ఆవిడని అంటుపెట్టుకొని ఆవిడని పోషించే బాధ్యత తీసుకొని ఉంటుంది ప్రియుల. ఒక పొలంలో ఏరుకుంటుందండి. 2:4 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. బోయజ్ గారు బెత్లెహేము నుండి అక్కడికి వచ్చాడు, పొలంలోకి వచ్చారు. పొలంలోకి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోసేవారు అంటున్నాడండి. పలకరింపు చూశారు అసలు. బోయజ్ గారు ఏమంటున్నారు? పనివాళ్ళతో యెహోవా మీకు తోడై ఉండును గాక అని అంటే వాళ్ళు ఏమన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించేశాడు, ఇంకా యెహోవా నిన్ను ఆశీర్వదించిన. పలకరింపు ఎంత బాగుందండి, పలకరింపే ఎంత బాగుందండి. ఇప్పుడైతే వస్తున్నాడు రోయ్, కానీ లేకండి కూర్చుంటే ఇటువంటి పరిస్థితి. అంత న్యాయమైన పరిస్థితి అక్కడ కనబడుతుంది ప్రియులారా. అప్పుడు బోయజ్ గారు ఈ పలకరింపులు అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి పరిగె ఏరుకుంటుంది. ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. ఈ అమ్మాయి చిన్నది ఎవరయ్యా ఏంటి అని అడిగితే అతను చెప్తాడు. 22:6 చదవండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో వేరుకొనటకు పోవద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, దీన్ని పిడిచిపోవద్దు, నిలకడగా ఉండుము. వాళ్ళు ఎక్కడైతే కోస్తున్నారో అది కనిపెట్టి వాళ్ళని వెంబడించు, వాళ్ళ వెనకాల నువ్వు ఏరుకో, నువ్వు నిలకడగా ఉండు, ఎక్కడికి పోవద్దు. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఇక్కడ ఎలా ఉందంటే యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన వ్యక్తి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని ప్రభు అన్నట్లుగా ఉంది. నువ్వు వేరే చోటికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే నిలకడగా ఉండు. యవనస్తులు దుష్టుడు కూడా నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నట్లుగా ఉంది. అంత భరోసాగా మాట్లాడినా అదే పోలికి చెప్తున్నా. యేసుప్రభు దగ్గరికి వస్తే ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. ఎక్కడికన్నా వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే, ఎక్కడికన్నా వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే అన్నట్టుగా ఉంది ఈ మాట. వారు 2:9 వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. దుష్టుడు కూడా నీ జోలికి రాడు అన్నట్లుగా అభయం ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. భోజన కాలమున 2:14 భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, నేను చేనుకోయి వారు ఎంత ఆమె కూర్చుండను. అతడు ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. బోయజ్ గారు పేలాలు ఇచ్చారండి. ఆయన తిన్న తర్వాత తృప్తి పొందింది, కొన్ని మిగిల్చింది ఎవరంటే ఇంటికాడ అత్తగారు ఉన్నారు కాబట్టి ఆవిడ పోషించే బాధ్యత ఎంత జ్ఞాపకం చేసుకుని మిగిల్చిందో చూడండి. 2:18 ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె వేరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత దాన్ని మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసేదివి,
నీవందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును కాక. బోయజు గారిని అన్నట్లుగా మనకు అర్థం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అన్న పత్రిక అతని పనికత్తలలో కూడనే బయలుదేరుచు వేరొక చేరులోనికి కనబడకపోవటం మంచిది. ఇక్కడ నీకు మంచి ఆశ్రయం దొరికింది. ఏడో చోటకి వెళ్తాం కానీ వేరే చోట వేరుకోవటం కానీ ఎవరికి కనిపించడం కూడా వద్దు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇంకా ఈ మాటలు మూడో అధ్యాయంలో పొందాం. 1:3 కాడించమ్మా. నా కుమారి నీకు మేలు కలుగునట్లు నీ కొరకు నేను విశ్రాంతి కోసం విచారించవలసిన బాధ్యత నాపై ఉన్నది కదా అన్న భావన వ్యక్తం చేస్తుంది. అంటే తన అత్తని ఇంత ప్రేమగా మంచిగా చూస్తున్న కోడలికి అత్తగారి మనసులో కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ అర్థము అవుతుందండి. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే తన అత్త అయిన నయోమి రూతుకు చేయుచున్న మేలును గమనిస్తే ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని, విశ్వాసిని మేలుతోనూ ఆశీర్వాదంతోనూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మ వల్లే కనిపిస్తుందండి. ఇక్కడ అత్తగారి ఆలోచన ఎలా ఉందంటే తన కోడలకి ఒక విశ్రాంతిని, అంటే ఇప్పుడు దేశ ప్రభు దగ్గరికి వచ్చిన మనిషిని నడిపించాలంటే మనకి ఎవరు ఉండాలండి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్ముడు సహాయం ఉండాలి. ఈ సహాయంతో నడిపించిన భావన కల్పిస్తూ ఉంది అక్కడ. తొమ్మిది 10 వచనాలు, 3, 9, 10 వచనాలు. అతడు నీవెవరు అని అడగా, నేను రూతును. ఇప్పుడు కొంత అయిపోద్దండి. నీ దాసురాలను, నువ్వు నాకు సమీప బంధువుడువు, నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి ప్రవర్తన మరీ ఎక్కువైనదని ఇక్కడ బోయజు గారు ఆమె గురించి తెలుసుకున్నాడండి. ఆమె ప్రవర్తన. ఈ అమ్మాయి ఎవరు? మోయాబీరాలు. ఈవిడి భర్తలు చనిపోయారు, నయోమి కోడలు. అయినా కానీ అత్తనే అంటిపెట్టుకుని వచ్చింది. ఇక్కడ ఏమో కాళ్ళ దగ్గర పడుకుంటామని చెప్పుకోనేది మీరు తేడాగా ఆలోచన చేయొద్దండి. అక్కడ ఆవిడకి ఒక జీవితాన్ని ఇవ్వాలి, అది సమర్థుడైన వాడికి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ సన్నివేశం జరిగింది. అక్కడ భర్త చనిపోయాడు కదా, వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ నయోమికి కొడుకులు ఉన్నారనుకోండి, తర్వాత వాళ్ళకిచ్చి చేసేదేమో. అంత ముంగలంటుంది, నేను ముసలిదాన్ని అయిపోయాను, నాతో మీరు రాలేలా, ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు ఉంటారా, మీరు ఉండడానికి కరెక్ట్ కాదు కదా, మీరు యవనస్తుల్లో ఉన్నారు అన్నట్లుగా మాట్లాడుతుంది. నేను నిన్ను విడిపింపగలవాడను. 12వ వచనం చూడండి. నేను వాస్తవమే, నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే. నీకు నాకంటే సమీప బంధువుడు ఒకరున్నారు. చదవండి. ఈ రాత్రి ఎందుము ఉదయమున అతడు బంధువు ధర్మము జరిగించితే సరి జరిగించవచ్చును, విడిపించవచ్చును. నీకు బంధువు ధర్మం జరుగుటకు అతని ఇష్టము లేకపోయినా ఎడల యెహోవా జీవము తోడు జరిగించి నిన్ను విడిపింపగలవాడు. నేను నిన్ను విడిపింపగలవాడని. ఇక్కడ సరైన ఎవరైనా సరే విడిపింపగలవాడు యేసు ప్రభువులా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఇక లాస్ట్కి వస్తే 4వ అధ్యాయం చూద్దామండి. 4వ అధ్యాయం 12 కానించి ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై
అని బోయజు గారు వివాహం జరిగిపోయిందండి, విడిపించాడు. విడిపించిన తర్వాత జరుగుతున్న మాటలు యెహోవా ఈ యవ్వరవాల వలన మీ వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరసు కుటుంబం వలె ఎండునుగాక అనేది. కాబట్టి బోయోజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించను కనుక కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. కష్టాలు వచ్చినాయి ఒకప్పుడు రూతుకి, నయోమికి, కానీ ఈ దినమున మళ్ళీ సంతోషాన్ని కలగజేశాడు. ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువేంటండి కోడలు, 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనెను. ఒక కుమారుణ్ణి కనడం అనేది జరిగింది. ఇతడు నీ ప్రాణమును వాదార్చి ముసలితనములో నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని, నయోమి గారి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టింది. అతడు దావీదులకు తండ్రి అయిన యెషయి యొక్క కుమారుడు. పెరెసు వంశములు ఏదనగా పెరెసు హెస్రోమును కనెను, హెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్కోమును కనెను, నయస్కోము సల్మానును కనెను, సల్మాను బోయోజును కనెను. ఆ బోయోజు రూతు వలన కలిగిన కుమారుడు ఓబేదండి. ఈ రూతు గ్రంథం నుండి మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, మంచి కోడలు, మంచి అత్తండి. ఒకరి కొరకు ఒకరు క్షేమం కోరం, ఒకరు క్షేమం కోరుకునే వాళ్ళు. మరి వార్ప అయితే ఓర్పు లేని వార్ప తాత్కాలికమైన సుఖం కోరుకుంది, లోకంలో కలిసి వెళ్ళిపోయింది. కష్టంలోనూ ఓర్పులోనూ నీతిని అనుసరించి అత్తను హత్తుకున్న రూతు మంచి ఆశీర్వాదం పొందింది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోని ఒక పుస్తకాన్ని రూతు గ్రంథంగా వ్రాయడం జరిగింది, చరిత్రకు ఎక్కింది కూడా. రూతు బోయోజు వలన ఓబేదును, ఓబేదు వలన యెషయి వల్లి దావీదు గారిని కనడం జరిగింది. మళ్ళీ దావీదు గారి దగ్గర నుండి మళ్ళీ యేసుక్రీస్తు వారు రావడం అనేది కూడా జరిగింది. ఈ పాఠంలో మంచి స్త్రీలను మనం చూసాం. 1 నయోమి, 2 రూతు. దేవుడు కలిగించిన రేవరాశులు 84 లక్షల జీవరాశులు ఆదాము గారిని కలిగించినప్పటికీ కూడా ఒక లోటు మిగిలిపోయిందండి. ఏంటంటే ఆ లోటు ఏంటంటే, స్త్రీని నిర్మించిన తర్వాత ఆ లోటు తీరింది. ఆ లోటు సంపూర్ణమైనది స్త్రీని నిర్మించిన తర్వాత. దేవుడు మొదట పురుషుని సృజించిన తర్వాత స్త్రీని సృజించిన ఆ స్త్రీ గర్భం నుండి మళ్ళీ కూడా పురుషుడు రావాలి. అందుకని స్త్రీ పాత్ర చాలా విలువైనది, చాలా గౌరవమైనది. నీతిగా నడుచుకున్న వారికి చాలా విలువైనది, గౌరవమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి ఎన్నో విషయాలు కూడా దేవుడు రాయించాడండి. యవ్వరాల గురించి కూడా రాయించాడు, యవ్వన స్త్రీల గురించి రాయించాడు. బాగా నిజమైన విధవరాళ్ళు, ఏ అవసరాలు లేకుండా దేవుడే తన భర్తగా ఆశ్రయించే వారిని సన్మానించు, వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలు దయచేసి ఆదరించమని రాశాడు. యవనస్తులైన వివరాలను కూడా నమ్మొద్దు. యవనస్తులైన వాళ్ళ గురించి కూడా ఒక మాట రాశాడండి. తిమోతి పత్రిక చూద్దాం ఒకసారి. 1 తిమోతి 5:14. 1 తిమోతి 5:14. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు అపవాదికి
విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుచున్నాను. ఎవరి స్త్రీలు ఏం చేసుకోవాలంటే వివాహం చేసుకోవాలండి. వివాహం చేసుకొని గృహ పరిపాలన చేయాలి పిల్లలకి కానీ. మరి వాళ్ళ పిల్లలకనే వాళ్ళు ఆడవాళ్ళు, కానీ పిల్లల్ని పెంచటం ఆడపిల్లైనా మగపిల్లలైనా సరే పెంచటం అనేది మొదటి పాఠశాలగా తల్లి ఒడేనండి. తల్లి ఒడిలో చెప్పిన మాటలే మగపిల్లవాడి కానీ ఆడపిల్ల కానీ ఇని భవిష్యత్తులో మంచి జ్ఞానవంతులు అవటానికి అవకాశం ఉంది. తండ్రి పెద్దయ్యాక ఏం చెప్తాడేమో కానివ్వండి, తల్లి ఒడి మాత్రం ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా సరే తల్లి ఒడే ప్రధాన పాఠశాలగా ఉంటుంది. నీతిని ప్రేమించిన స్త్రీలండి ఇద్దరు. బైబిల్లో నీతిని ప్రేమించిన స్త్రీలు ఇద్దరు. ఒక ఆవిడ నయోమి, రెండవ ఆవిడ రూతు. కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో సహించి దేవుని నీతిని నెరవేర్చిన వారికి తదుపరి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, కష్టాలు తొలగిపోతాయి, మంచి జీవితం వస్తుందని ఈ రూతు నయోముల జీవితాలను బట్టి మనకి అర్థం అవుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సరే నీతిని మాత్రం విడిచిపెట్టకూడదు. నీతిని విడిచిపెడితే మాత్రం స్వార్థపూరితమైన ఆలోచన తేలిపోయింది వార్త. కానీ ఇక్కడ ఈవిడ నీతిని మాత్రం విడిచిపెట్టాల. కాబట్టి ఈవిడ జీవితంలో ఆశీర్వాదం చూసిందండి. యేసుక్రీస్తు వారిని కనడానికి ఒక పాత్రరాళ్ళగా ఈవిడ ఉపయోగపడింది బోయజు గారి భార్య వంశావళికి. కాబట్టి రూతు గ్రంథంలో మనం నేర్చుకున్న విషయాలు, మంచి ప్రవర్తన, నీతి కలిగిన స్త్రీ ఆశీర్వాదం పొందుకుంటుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన రూతు గ్రంథం మీరు రాయించారు తండ్రి. భర్తలు పోయినప్పటికీ కూడా అత్తను వెంబడించి నాయన అత్త క్షేమాన్ని కోరిన స్త్రీ మరి రూతుగా మేము చూసాం నాయన. అలాగే కోడల్లో కూతురు చూస్తూ కోడల్ని నాయన మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆతృత పడుతూ ఒక మంచి నడవడికతో మరి మంచి జీవితం వైపు నడిపించడానికి సహాయకురాలుగా ఉన్న నయోమి గారిని కూడా చూసాం తండ్రి. ఇటువంటి అత్త కోడళ్ళ బంధం కాదు ఇది, తల్లి కూతుళ్ళ బంధం లాంటిదని మీరు మాకు తెలియచెప్పడానికి ఈ మాటలు రాయించారు తండ్రి. ఇట్టి మాటలు వింటున్న మేము ప్రేమ కలిగి, కుటుంబంలో ఐక్యత కలిగి, అత్తమామలు అంటే తల్లిదండ్రులుగా భావించే పరిస్థితులు కలిగిన వారంగా మేమందరం ఈ భూమి మీద బ్రతకాలని వ్రాయించిన మాటలు వాస్తవమైనవి, నీతియుక్తమైనవి, యథార్థమైనవి. కాబట్టి ఈ మాటలు మేము స్వీకరించి వాటి ప్రకారంగా నడుచుకోవటానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.